ప్రాజెక్ట్స్‌లో ఎవరైతే ప్రాజెక్ట్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ పాడ్స్ మాత్రమే ఈ రెండిట్లో డిప్లాయ్ అవుతాయి. అలానే నెట్‌ఫ్లిక్స్ రిలేటెడ్‌లో నెట్‌ఫ్లిక్స్ పాడ్స్ మాత్రమే డిప్లాయ్ అవుతాయి. దానిలో ప్రైమ్ రిలేటెడ్ పార్ట్స్ మాత్రమే డిప్లాయ్ అవుతాయి. సో, ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము? మనము డిఫాల్ట్ షెడ్యూలింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో, డిఫాల్ట్ షెడ్యూలింగ్ మనమేం చేయాల్సిన అవసరం లేదు. కానీ దాని గురించి మనం తెలుసుకోవాలి. సో, డిఫాల్ట్ షెడ్యూలింగ్ అనేది ఎలా జరుగుతుంది? యూజింగ్ ప్రెడికేట్స్. ప్రెడికేట్స్ అంటే నథింగ్ బట్ ఆహ్, డిస్క్ ప్రెషర్, సీపీయూ ప్రెషర్, ర్యామ్ ప్రెషర్. ఓకే. సో, దాన్ని బట్టి అది ఒక నోడ్‌ని సెలెక్ట్ చేస్తుంది. దాని తర్వాత కస్టమ్ షెడ్యూలింగ్‌లో నాకు 4 టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్, ఇంకోటి నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్, ఇంకోటి అఫినిటీ, యాంటీ అఫినిటీ అండ్ టెంట్ అండ్ టాలరేషన్. సో, మనం ఈ రోజు వీడియోలో మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేసి ప్రాక్టికల్ చూసాం. నోడ్ లేబుల్, నోడ్స్ సెలెక్టర్ షెడ్యూలింగ్ కూడా చూసాం. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ, టెంట్ అండ్ టాలరేషన్ ఈ రెండిటిని మనం కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో, చిన్న టీజర్ ఇస్తాను. ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ ఎందుకని జెప్పేసి. సో, సపోజ్ నా దగ్గర వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4. ఓకే. ఇది నా వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4. ఓకే. అండ్ దెన్ ఇక్కడ రీజియన్ తిరుపతి ఇస్తాను. రీజియన్ తిరుపతి అని ఇస్తాను. రీజియన్ తిరుపతి అని ఇస్తాను. సో, సెకండ్ దానికి వైజాగ్. వర్కర్ 3కొచ్చేసి కర్నూల్. ఓకే. అండ్ దెన్ వర్కర్ 4కొచ్చేసి చెన్నై అని ఇస్తాను. సో, ఇప్పుడు నాకు 4 వర్కర్స్ ఉన్నాయి. 4 వర్కర్స్‌లో డిఫరెంట్ రీజియన్స్ అయితే ఉన్నాయి. యూనిక్ అన్ని యూనికే ఉన్నాయి. ఓకేనా? సో, మనకు ఏదే గాని సేమ్ రీజన్ లేదిక్కడ. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో నేను అంటే ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చా? అంటే నేను నా ఎప్పుడైతే నేను నా పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, ఈ పాడ్‌లో నేను మెన్షన్ చేయొచ్చా? ఒరేయ్! నీ ఫస్ట్ ప్రియారిటీ తిరుపతి. ఓకేనా? తిరుపతి లేకపోతే ఆర్ తిరుపతి లేకపోతే చెన్నై. ఎందుకంటే చెన్నై తిరుపతికి నియర్‌గా ఉంటది కాబట్టి ఫస్ట్ తిరుపతి జూడు. తిరుపతిలో నీకు స్పేస్ ఉందంటే తిరుపతిలోకి దూరిపో. తిరుపతి వర్కర్‌లోకి డిప్లాయ్ అయిపో. ఒకవేళ తిరుపతి వర్కర్‌లో ఏదైనా డ్యామేజ్ అయ్యి, ఏదైనా సర్వర్ డౌన్ టైమ్ అయ్యి